ప్రపంచంలో అతి ప్రియమైన బంధం ఏదైనా ఉంది అంటే అది అక్క చెల్లెళ్ళ బంధమే. ఎందుకు అంటే చిన్నప్పుడు ఎలా అయితే ప్రేమగా కలిసి ఉంటారో పెరిగినాక కూడా అలాగే ఉంటారు. ఒక్కరోజు మాట్లాడుకోకపోయినా ఏదో మర్చిపోయినాం అనిపిస్తుంది. ఒక్కరికి బాధ అయితే ఇద్దరు బాధపడతారు. అక్క చెల్లెలు పెళ్ళిళ్ళయి దూరంగా వెళ్ళిపోతారు, కానీ మనసులు ఇంకా దగ్గరైపోతూ ఉంటాయి. ముసలి వాళ్ళు అయినా సరే వాళ్ళ ప్రేమలు తగ్గవు. కానీ అన్నదమ్ములు అలా కాదు. చిన్నప్పుడు బాగానే ఉంటారు. ఒక్కరిని ఎవరైనా ఏదైనా అంటే ఇద్దరు వెళ్తారు గొడవకి. కానీ పెద్దగయ్యాక మాత్రం అలా కాదు. ఇద్దరి మధ్యలో దూరం ఎంతలా పెరిగిపోతుంది అంటే శత్రువులు కూడా అలా ఉండరేమో. ఇది మనుషుల వల్ల వచ్చే మార్పో లేకపోతే మనసులే అలా మారిపోతాయో అర్థం కాదు. ఒక్కసారి కూడా అనిపించదా ఇలా ఎందుకు అయిపోయినాం మేము అని? సరే అండి, ప్రాసెస్లోకి వస్తే మునగాకును బాగా వాటర్లో కడిగి ఫ్యాన్ కింద 2-3 రోజులు ఆరబెట్టుకోవాలి. కొమ్మల నుంచి ఆకులు రాలిపోయేంత వరకు ఆరబెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆకులన్నిటిని వేసి ఒక 15 సెకండ్స్ అట్లా వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని వీటన్నిటిని క్రష్ చేసుకొని అందులో ఉన్న చిన్న చిన్న పుల్లలు ఏవైతే ఉంటాయో అవన్నీ బయటకు తీసేసి మిక్సీ గిన్నెలో వేసుకొని మంచి మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మునగాకు పౌడర్ని జల్లెల్లో వేసుకొని మంచిగా జల్లించుకొని వేరే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇది వేడి నీళ్ళలో కానీ పాలల్లో కానీ కూరల్లో కానీ రసంలో కానీ వేసుకొని తీసుకుంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట.